సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నీటి కవితా సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు వ్రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నీటి కవితా సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం విందాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక అడవిని ఆవరించింది. అడవిని ఆవరించింది అమాస చీకటి. అప్పుడప్పుడు సిగాలూగుతున్న చెట్ల కొమ్మలు గాలి ఈలలు వేస్తూ శబ్దాలను హైజాక్ చేస్తుంది. ఎండుటాకులు ఎగిరెగిరి పడుతున్నాయి. నిద్రను సింగారించుకొని జంతువులు నయనకాంతికి టార్చ్ లైట్ వెలుగు తోడు చేసిన చెట్ల నీడల మధ్య కనిపించేది కాసింత దూరమే. జీవులకు అడవి అమ్మలాంటిదే. ఆకులు, ఫలపుష్పాలు ఏది ఆహారమో ఏది ఔషధమో వాడుకోవడం తెలిస్తే ఆరోగ్యదాయకం జీవుల మనుగడ. సృష్టిలోని ప్రతిదీ విలువైనదే గ్రహిస్తే మలుచుకుంటే చింతబరిగ ఆయుధమే. పరిగెత్తే జంతువులను పడేయడానికి విలువిద్య నేర్పింది అడవి. అడవిలో సంజీవనులున్నాయి, విషపూరితాలున్నాయి. కరుణించే పాడి పశువులు, కాటేసే పాములు, దాడి చేసే పులులు, సింహాలు, మోసపూరిత నక్కలు, నమ్మకమైన పిల్లులు, కుక్కలు, చెప్తే ఎన్నెన్నో. జలవనరులు, జలచరాలకు పెద్ద దిక్కు అడవే. అంతర్దృష్టితో గమనించి దారిలోకి తెస్తే జీవమిచ్చి తెలివిగా వాడుకునేవాడు రారాజు. జీవమిచ్చి తెలివిగా వాడుకునేవాడు రారాజు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగనూరు రాజన్న, కరీంనగర్. దృశ్య కవిత గానలహరి కోసం నా స్వేచ్ఛా కవిత. నా శీర్షిక క్రమశిక్షణలు. అమ్మ కడుపున చల్లగా పుట్టినట్టు ఈ అవనిపైన పుడతారు. అణువణువున పరిమళించే ఈ చెట్ల గాలి పీల్చుతారు. అమృతమయమైన ఈ నేలపై పారే నీరు తాగుతారు. ఈ రైతు పంటలు తిని శరీరాలు పెంచుతారు. మగని సొమ్ము తిని మందిపాట పాడినట్టు పదే పదే పరదేశాలను ప్రశంసిస్తారు. బోధనా పద్ధతులు బోర్లించుతున్నాయో, క్రమశిక్షణలు లేక కాలరాస్తున్నాయో, శిక్షలు లేక శిఖండిలవుతున్నారో కానీ యువత పెడతోవన బట్టి కొరకరాని కొయ్యలవుతున్నారు. చుట్టుపక్కల రాష్ట్రాలను, పొరుగు దేశాల పటములలో చూపిన కొన్ని సంస్థలలో పనిచేస్తున్న యువత కలిసి పెట్టిందే మొన్నటి బొద్దింకల పార్టీ. ప్రాథమిక విద్యలోనే పకడ్బందీగా ప్రాముఖ్యతను తెలియజేసి ప్రాధాన్యత వివరించితే పరిస్థితులు కొంత మెరుగవునేమో. చట్టాలు ఎవరికీ చుట్టాలు కాదని దారి తప్పినప్పుడల్లా దండిస్తూ నిక్కచ్చిగా నిలువరించడంలో నికార్సైన పాత్ర పోషించాల్సిందే. మొక్కై వంగనిది మానై వంగున అన్నట్టు మూలాలలో చెదలుంటే మురిసిపోవడం కాదు, చక్కెర వ్యాధైన అంగచ్ఛేదనం తప్పదు మరి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చక్రపాణి మిడ్శెట్టి. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కోసం ఎంపికైన నా కవిత చదివి వినిపిస్తున్నాను. శీర్షిక కాలం దోషం. ఇది గ్యాలం కాదు ఎరవేసి చేపలు పట్టడానికి. ఇది పొలం కాదు ఎరువులు వేసి పంట పండించడానికి. మనిషి మనసు ఓ ఊటబావి. మంచి భావనో, సంతోషమో, బాధో ఏదో ఒకటి నిరంతరం ఊరుతూనే ఉంటుంది. అలా లేదు అంటే అది మనసు కాదు, అసలు మనిషే కాడేమో. ప్రకృతి అందం కనువిందు చేస్తుంది. చెట్టు నీడతో పాటు కాయో పండు అందిస్తుంది. ఒక పువ్వు పరిమళం వెదజల్లుతుంది. జాబిల్లి వెన్నెల సోనలతో మురిపిస్తుంది. మరి మనిషి? ఒక నవ్వు నవ్వితే ఆనందం, ఒక మాట మాట్లాడితే అనుబంధం, ఒక పాట వినిపిస్తే అనుభూతి, చేయి కలిపే స్పర్శ స్నేహం అవుతుంది. ఇవన్నీ మనసు సంగతులే కదా. ఊటబావి నైజం మార్చుకుంటుందా? ఏదన్నా కాలదోషమే అనిపిస్తుంది. ధన్యవాదాలు.
శుభోదయం. నా పేరు విజయకుమారి. సభా సరస్వతి నా నమస్కారములు. దృశ్యగాన లహరిలో భాగంగా శీర్షిక పసిడి కళలు నేను చదువుతున్నాను. రంగు వెలసిన పాత ఇంటి వరండా రవ్వంతా తరగని రంగురంగుల కళలతో తారాడగా ఈ సుకుమారి బంతి పూబంతి కలువ చేమంతి చినుకులలా అలా జాలువారగా చెదిరీ చెదరని తలనీలాలు ఎదకాయలు కాయగా ఎదురు తెన్నులతో పండు వెన్నెల పున్నమిలో కలువ కన్నీయ కలవరించినట్టు కలవరపడుతూ ప్రియుల రాకకై మది గదిలో మమతల తీవెలు మేటుతూ మృదు మధుర భావ రాగాలాపనలో పసిడి కలల హాయి పరిమళించగా తానింకనూ రాడాయనని వగపుతో పల్లవించు ప్రియరాగాలాపనలో తాను తెప్పరిల్లలేక తేలిపోతూ ఉన్మత్త తాపాలాపనలో ఊహాజనిత ఊయల్లో ఊగుతుంది. ఊపిరి అంది అందక ఈ అమ్మడు అల్లన మెల్లన తన ప్రియుడు వస్తాడు ఆనిముత్యమై అతివను అలరించగా. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులకు నమస్కారం. నా పేరు ఎస్కే వల్లి. జూన్ 8వ తారీఖు నాటి చిత్రకవితా విభాగంలో విజేతగా ఎంపికైన నా కవితను ఈరోజు మీకు వినిపిస్తాను. శీర్షిక అభిసారిక. సుదూర తీరాలలో దృష్టి నిలిపి కలువ కనులలో ఆశను నింపి కెంజాయవర్ణపు చీర మలిసంజ మెచ్చుకోళ్లకు మురిసిపోతుంటే ఎల్లోరా శిల్పం ఒకటి ప్రాణం పోసుకొని వివసయ్యే మేడపై నిలిచినట్లు అనిపిస్తుందేమిటి? ఎవరి జ్ఞాపకాల మబ్బులు మనసులో ముసురుకుంటున్నాయో, ఏ వలపు తలుపులు మదిలో కురుస్తున్నాయో, ఏనాటి కలయిక మస్తిష్క పొరల నుండి కదలనంటుందో, ఏ సుందర స్వప్నం కనుల నుండి కరగనంటుందో. అనురక్తితో ఈ అభిసారిక ప్రేమ సందేశాలు పంపుతుంది ఏ అదృష్టవంతుడి కోసమో. ఆ పాత మేడ వెలసిన రంగుల్లో అనురాగపు వర్ణాలు కలిశాయా? ఇంకా మెరుస్తూనే ఉంది. ఏ మరుల కోకువలు మిగిలాయో ఆ ఇంటి గదులలో దైన్యం ఇంకా దరిచేరలేదు. గాలి తాకిడికి ఎగిరే ఆ ముంగురుల సంతోషం చూస్తుంటే ఎవరినో కోల్పోయిన దిగులు లేదు. ఆ కనుదోయిలో తడి లేదు, వలరాయునిపై వలపు తప్ప. ఆ చూపులలో ఎడబాటు వెతలేదు, రావలసిన వారు తప్పక వస్తారనే నమ్మకం తప్ప. నమస్తే. నమస్కారం. నా పేరు జేవి కుమార్ చేపూరి. నేటి కవిత సమూహ నిర్వాహకులకు సాహితీ మిత్రులందరికీ నమస్కారం. ఈ నెల 8వ తారీఖు నిర్వహించినటువంటి చిత్ర కవితకు నేను సమర్పించిన కవితా శీర్షిక పేరు గవాక్ష వీక్షణం. ఎవరి కోసం ఈ గవాక్ష వీక్షణం? తొలకరి జల్లుల స్వాగతం కోసమా? వలచిన వల్లభుని రాక కోసమా? ప్రియసకుని వలపు పిలుపు కోసమా? సకుని రాకకై నాయిక హృదయం చూసే ఎదురు చూపుల పర్వం ఎంచి ఏ క్షణమైనా ప్రియుని ఆగమనం అలంకరించే తన అంతరంగం. లేదు తనింట వేయక పట్టు పానుపు, లేదు పెట్టగ పంచభక్ష్యాల ఆరగింపు. ఉంది ప్రియునికై తీయని పలకరింపు, ఉంది సకునికై దాచిన కౌగిలింపు. గాజులకు నోయని హస్తద్వయం, అలంకరణకు నోయలేదు కంఠం. తాను ఆడింది తలంటు స్నానం, మేనికి చుట్టింది చేనేత వస్త్రం. అయినా సహజ అందమీ సురతి సొంతం, అలంకరణ అవసరం లేని రూపం. రతీదేవి సౌందర్యానికి ప్రతిరూపం. గవాక్షానికి ఆనించి ఒక కరం, మూసి ఉన్న తన ఇంటి గుమ్మం, పరచి ఉంచింది తన హృదయం. ప్రియునికి చేయగనది స్థిర నివాసం, వేచి చూస్తున్నది సకుని రాకకై మనసారగా, విభునిపై తన వలపు జల్లు కురిపించగా, అభినవ నవసారికగా. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ పెద్దలకు మిత్రులకు నమస్కారములు. కే లలిత ధర్మపురి. చిత్ర కవిత అంశంలో భాగంగా ఆకాంక్షల తీరం శీర్షికతో నా కవితను చదవబోతున్నాను. తన ప్రియ మనోహరుని రాక కొరకు ఎదురు చూస్తుంది రమణి, ఆశల ఊసులను తన మది నిండా దాచుకొని. ప్రియవల్లభుని రాకతో తన జీవితం నవవసంతంలా మారుతుందనే నమ్మకంతో వేచి చూస్తుంది. తీయని వేదన మదిని తొలచి వేస్తుంటే, ప్రియతముని వెచ్చని కౌగిలిలో కరిగిపోవాలనే ఆశతో ఊహలన్నీ ఉప్పొంగిపోతున్నాయి కడలి అంచులు దాటిన కెరటాల వలె. తన ప్రియుని తలపులు తపనలు రేపుతుండగా, ఎక్కడున్నాడో నా మన్మథుడని తలుచుకుంటున్నది
తన మానసంలో పదే పదే అతని రాకను కోరుకుంటూ తన చెలుని చేయి పట్టుకొని అలా అలా ఊహల పల్లకిలో ఊరేగాలని, ఆకాంక్షల తీరం చేరాలని, ఆనందపు అంచులని అందుకోవాలని ఆరాటపడుతున్నది అతివ హృదయం. ఆశల తోటలో విహరిస్తూ ఎన్నెన్నో మధురోహలు మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా తన చెలునితో కలిసి ప్రణయ గీతాలు పాడుకోవాలనే తీయని కలలు కంటున్నది కాంతామణి హృదయం. వేళ దాటిపోతున్నా తన రమణుని జాడ లేదేమని దిగులుతో చూస్తున్నది చంద్రునికై వేచే చకోరంలా లలనామణి. తన హృదయేశ్వరుడు త్వరగా వస్తే అతనిని లాలించాలని, అతని ఒడిలో సేద తీరాలని ఆశిస్తూ. దృశ్య కవిత గానలహరి మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పండిట్ గగన శ్రీన్ కుమార్, అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నుంచి. ఈరోజు నేను మీతో పంచుకోబోతున్న నా కవిత శీర్షిక నిరీక్షణ స్వరాలు. కురుస్తున్న వానచినుకుల సాక్షిగా ఆమె కళ్ళల్లో ఏదో నిగూఢ నిరీక్షణ. ఆకాశం తన మేఘాల వీణను మీటుతుంటే ఆమె హృదయం మౌన రాగాలనే ఆలపిస్తుంది. ముత్యాల ముగ్గులా జారే వానచినుకులు గుండె గదుల్లో దాచిన జ్ఞాపకాలను తడుపుతుంటే కనిపించని ఓ అడుగుల సవ్వడి కోసం కనురెప్పల వాకిట దీపమై వెలుగుతోంది ఆశ. కట్టుకున్న కాషాయపు చీర అస్తమించే సూర్యుడి చరమ కిరణములా మెరుస్తుంటే విరహ సంధ్యలో నిలిచిన ఆమె రూపం కాలమే చిత్రించిన ఒక సజీవ కావ్యంలా ఉంది. ఆ చెక్క బాల్కనీ అంచున నిలబడి గాలికి ఊగే ముంగురులను సవరిస్తూ దూర దిక్కుల వైపు విసిరే ఆమె చూపులు ఎదురు చూపుల భారంతో అలసిన రెక్కల్లా ఉన్నాయి. తను చూస్తున్న ఆ సుదూర తీరాలలో ప్రతి చినుకు ఒక జ్ఞాపక ముత్యమే, ప్రతి సుడిగాలి ఒక అపురూప సందేశమే. వాన కురిపించేది కేవలం నీటిని కాదు, గుండెల్లో దాచుకున్న ప్రణయ గాథలను. మేఘాల వెనక శశి దిగినట్లు ఆమె పెదవుల వెనుక మాటలు దాగాయి. కానీ మూగబోయిన కన్నులే చెప్పేస్తున్నాయి ఈ నిరీక్షణ ఎంత అందమైన వేదనో. ఈ వర్షం ప్రకృతి రాసిన గీతమైతే ఆమె నిరీక్షణ దానికి ప్రాణం పోసిన స్వరలహరి. రానున్న ఆ క్షణం కోసం ఆమె నిలిచింది వానలో తడుస్తున్న ఓ నిశ్శబ్ద దీప శిఖల. రానున్న ఆ క్షణం కోసం ఆమె నిలిచింది వానలో తడుస్తున్న ఓ నిశ్శబ్ద దీప శిఖల. దృశ్య కవిత గానలహరి మిత్రులందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు కొలసిన విజయభారతి, హైదరాబాద్. నేటి నా కవితా శీర్షిక సృష్టి వైచిత్రం. బ్రహ్మ సృజించిన ఈ జగతి ఎన్నో చిత్ర విచిత్రాలు దాగి ఉన్న అపురూప సృష్టి. పంచభూతాత్మకమైన ఈ ప్రకృతి దేవుడు మానవుడికి ప్రసాదించిన ఓ వరం. సృష్టి వైచిత్రమే ఓ అద్వితీయ కళాఖండం. చీకటి వెలుగుల కాలచక్ర భ్రమణమే నరుల జీవితంలో ఓ అద్భుత ప్రయాణం. అల్పజీవులైన మానవుల నయనకాంతికి గోచరించిన నిధి నిక్షేపాలెన్నో. అడవులంటే మృగజాతులు సంచరించే నివాసాలే కాదు, ఔషధ వనరులకు ఉపయోగపడే సంజీవని వనమూలికలు పొదుపుకున్న తరువుల ఆవాసాలు. అంతర్దృష్టితో ఆకలింపు చేసుకుంటే ప్రతి దానిలోనూ ఏదో ఒక రహస్యం గోచరిస్తుంది. స్వార్థపూర్త ప్రయోజనాల కోసం మానవులు ఈ అందమైన ప్రకృతి శక్తులను వికృతి రూపుగా మార్చి ఆటలాడుతున్నాడు. ఏదో ఒకనాడు ఈ శక్తులన్నీ పగపట్టి ప్రళయం సృష్టించి మానవ జీవితానికి మరణ శాసనం రాస్తాయి. నాకు ఈ అవకాశాన్ని కల్పించే గురువులకు ధన్యవాదాలు. స్వాగతం. మిత్రుల కవితాగానం విన్నారు కదా, ఆనందించారని ఆస్వాదించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో చేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈ వారం దృశ్య కవితాగానలహరి కార్యక్రమంలో మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో కలుసుకుందాం. ధన్యవాదములు.